మేము చేసిన తప్పైతే మీరు అస్సలు చేయొద్దు. పనసకాయ తీసుకొని మేమేం చేసామంటే వాళ్ళిచ్చిన 2 రోజులకైతే మేము పనసకాయ ఓపెన్ చేసాము. యాక్చువల్లీ వాళ్ళు నెక్స్ట్ డేనే చేసేసుకోండి అని చెప్పారు. బట్ ఇదైతే కేజీ 50 రూపీస్ పడింది. 14 కేజీస్ ఉన్నిందనమాట. 650 రూపీస్ అయితే పెట్టి మేము కొనేసుకున్నాము. కొని 2 డేస్ అయింది. సరే 2 డేస్ అయింది కదా, వాళ్ళేమో ఒక రోజుకే కోసేమన్నారు అనేసి మేమైతే ఓపెన్ చేసాము. బట్ చేయడానికి కూడా చాలా కష్టపడి పాపం వీళ్ళిద్దరూ అటుపక్క ఇటుపక్క లాగితే ఇది ఓపెన్ అయిపోయింది. బట్ తీరా చూస్తే ఏమైంది అని అంటే అది అసలు పండనే లేదు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడం అలా చెప్పారు. మేము మల్టిపుల్ టైమ్స్ అడిగాము ఎలా ఓపెన్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేసి. మీరు ఇప్పుడు కూడా కట్ చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు అలానే చెప్తారు. దీని నుంచి మేము కొంచెం గూగుల్లో సర్చ్ చేస్తే వచ్చింది ఏంటంటే, ఇది మంచిగా స్మెల్ వచ్చినప్పుడు మాత్రమే పనసకాయ అనేది మనం కోసుకోవాలి. అంటే మనకి కంప్లీట్గా గుమగుమ అని చెప్పేసి ఇల్లంతా వాసన వస్తుందని చెప్పారనమాట. మేమైతే మాగిపోయి ఉంటుందిలే అని చెప్పేసి అనవసరంగా ఓపెన్ చేసాము. సరే ఇంకా ఓపెన్ చేసిన దాన్ని ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ మూటలో కట్టేసి బియ్యంలో అయితే పెట్టేశాము. ఇది ఎప్పుడు వాసన వస్తుందో లేదా మేము ఓపెన్ చేసేసిన తర్వాత ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి మాకైతే తెలియడం లేదు. బట్ మీరైతే అలాంటి మిస్టేక్ చేయొద్దు. మా సైడ్ అయితే ఈ పనసకాయ తీసుకోవాలి అని అంటే కేజీ 200 రూపీస్ అమ్ముతూ ఉన్నారు. బట్ ఎప్పుడు ప్రతి సంవత్సరం సీజన్ వచ్చినప్పుడు బయట కొనడమే కదా, ఈసారి మనం కాయ కొని ఎందుకు ట్రై చేయకూడదు అండ్ ఎక్కువ వస్తుంది ప్లస్ మన ఫ్యామిలీ మొత్తానికి మనం ఇవ్వచ్చు అన్న ఒక కాన్సెప్ట్లో మాత్రమే 650 రూపీస్ అయినా సరే మేము కొంచెం కొని 2 డేస్ వెయిట్ చేసి ఓపెన్ చేసాం. బట్ ఇంకొక 2 డేస్ లేదా ఒక 1 వీక్ వెయిట్ చేసి ఉండాల్సింది, ఇంకా మంచిగా ఉండేదేమో. బట్ యూజువల్లీ మనం ఓపెన్ చేసేటప్పుడు మొత్తం కత్తికి కానీ చేతికి కానీ కంప్లీట్గా ఆయిల్ పూసుకొని మేము ట్రై చేసాము. బట్ ఓన్లీ థింగ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అది స్మెల్ రాకముందే కట్ చేయడం వల్ల. బట్ మీరైతే అలాంటి మిస్టేక్ అసలు చేయొద్దు. ఎప్పుడైతే స్మెల్ వస్తుందో లేదా మనం కొనేటప్పుడే కొంచెం బాగా మాగిన కాయ తీసుకుంటే ఒక 2 or 3 డేస్కి అయితే మనం ఇంట్లోనే కోసేసుకోవచ్చు. బట్ దీనికైతే మేము పడ్డ కష్టం అట్లా ఇట్లా కాదనమాట. ఇనిషియల్గా అయితే చాలా ట్రై చేశారు మా అన్న, బట్ అస్సలు అంటే అస్సలు అవ్వలేదు. 2 మెంబర్స్ అయితే కంపల్సరీగా కావాలి అని చెప్పారనమాట. సో 2 మెంబర్స్ కలిసి తీసిన తర్వాత అనవసరంగా తీసామే అన్నట్టుగా అనిపించింది. ఈ కాయ అయితే వాళ్ళు ఎక్కడో చెన్నై దగ్గర నుంచి తెచ్చామని చెప్పారు. కేజీ 60 రూపీస్ చెప్పారు. బట్ మేము కొంచెం 50 రూపీస్కి అడిగాము. మీ సైడ్ ఎంత పడుతుంది కాయ అండ్ మీకేమన్నా ఇన్పుట్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో ద్వారా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. బట్ మాకైతే డిజాస్టర్ అయిపోయింది. ఇంకొక 1 వీక్ తర్వాత చూడాలి లేదా స్మెల్ వచ్చిన తర్వాత చూడాలి అసలు దీన్ని తినగలమా లేదా మా 650 రూపీస్ వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి క్రేజీ వీడియోస్ లేదా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అది కూడా ఈ పనసకాయని మనం మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా 2 స్ప్లిట్స్గా చేసేసాం కదా, దీన్ని చూడాలి ఇంకా మొత్తం ఎలా ఉంటుందా లేకపోతే మొత్తం పోతుందా అన్న ఒక డౌట్తో ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.